షబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయే. 2 పిల్లల్ని మింగండి, పిడప్ వదిలిపోతుంది. మీది కాదు, ఎలకది. తినడానికి ఏమైనా తీసుకురండి. మీరు తింటానుక, ఎలకలు తింటానుక? చంపుతాను. వెళ్ళేమైనా తీసుకురావే. అలాగేనండి, తీసుకొస్తాను. ఇంతకీ మీకేం కావాలి? చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా? ప్రాన్సా, ఫిషా? అమ్మో, అన్ని బిర్యానీలున్నాయా? సరే 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 సరే, ముందు చికెన్ బిర్యానీ తీసుకురావే. లేదు. పోనీ మటన్ బిర్యానీ? లేదత్తయ్య గారు. మరి ఎందుకే అడిగారు? లేదు అని చెప్పడానికి. గీత చేసింది. హలో గీతమ్మా, చెప్పు. హలో నానమ్మ గారండి, ఏం చేస్తున్నారండి? ఆకలిస్తుంటే ఏం తిందామా అని ఆలోచిస్తున్నాను. అయితే ఇంట్లో ఎలకల మందు ఉందా అండి? ఉందమ్మా. ఎందుకు? దాన్ని తిని చచ్చిపోండి. నేను చచ్చిపోవాలా? మరి లేకపోతే ఇక్కడ శ్వేత మా నాన్నగారు ఇచ్చిన ఆస్తిని అమ్ముకోబోతుంటే మీరు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారా అండి? ఏంటంటే ఆ శ్వేత ఆస్తి అమ్ముకోబోతుందా? ఫ్లాట్ అండి. రేపు శంకర్ బజార్ కి ఫ్లాట్ కొనే వాళ్ళు వస్తున్నారండి. అడ్వాన్స్ కూడా తీసుకుంటున్నారండి. నో, అడ్వాన్స్ ఇవ్వకూడదు. మీరు అక్కడుండి ఎంత గట్టిగా అరిచినా కొనేవాడికి వినపడదండి. ఆ అరిచేదేదో అక్కడికి వెళ్ళి అరిస్తే ఫలితం ఉంటుందండి. అలాగే తల్లి, రేపు శంకర్ బజార్కి వస్తాను, వాళ్ళ లెక్క సెటిల్ చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు అనసూయే కాదు. అలాగేనండి, అక్కడ కలుద్దాం. ఉంటాను, బాయ్. బాయ్ బాయ్. రేపెళ్ళి మనం వాళ్ళ లెక్క సెటిల్ చేసేయాలి. నాకే సరిపదలే. బిర్యానీ మొత్తం తీసుకుపోయింది. కొనే ఆయన ఏడుకొస్తాడు మావా? ఇక్కడికే వస్తా అన్నాడే. నువ్వు ఇక్కడికి రావడం గీతకు తెలియదుగా? గీ శ్వేతని అనుమానిస్తున్నావు మామ? సీక్రెట్ ని మెయింటైన్ చేయడంలో సిబిఐనే మించిపోతుంది శ్వేత. నేను సిబిఐ గురించి అడగలే, గీత గురించి అడిగా. దానికి తెలియదు. రాదు 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 అంతే. ఒక్కసారి అక్కడ చూడవే. దాక్కుందాం రావే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,